Transport of gases. Blood is the medium for transport of oxygen and carbon dioxide. Blood is the medium. అండ్ ట్రాన్స్పోర్ట్ అంటే తెలుసు కదా మీకు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అవ్వడానికి ఖచ్చితంగా మీడియం అనేది ఒకటి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి, తెలంగాణ టు ఆంధ్ర వెళ్ళాలి, లేదంటే వేరే స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ఎక్కడికో వెళ్ళాలి. మధ్యలో ఎయిర్ మీడియం త్రూ ఫ్లైట్స్, ఆర్ వాటర్ మీడియం త్రూ బోట్స్, ఆర్ రోడ్ is a medium, and the carrier, that vehicle is nothing but RBC or plasma. Okay, so come to the transport of gases. Oxygen, carbon dioxide are transported with the medium of blood అనే మీడియం వీటిని ఆల్వియోలస్ నుంచి టిష్యూస్కి, టిష్యూస్ నుంచి ఆల్వియోలస్కి అది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. వీటి యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది? And transportation of oxygen and transportation of carbon dioxide. First of all, transportation of oxygen, it is somewhat a typical topic. Without paying your interest on this topic, it is difficult to understand. So it is better to explain in our mother tongue Telugu. సో మధ్యలో కొన్ని తెలుగు పదాలు, తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది అన్నది యాజ్ ఎ లెక్చరర్గా నా ఉద్దేశం. సో కమ్ టు ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆక్సిజన్. Oxygen is transported in two ways: in dissolved state and with the combination of hemoglobin. హిమోగ్లోబిన్తో బైండ్ అయ్యి కాంబినేషన్గా ట్రావెల్ అవుతుంది. అలానే ప్లాస్మాలో డిజాల్వ్ అయిపోయి డిజాల్వ్ స్టేట్లో టిష్యూస్ దాకా రీచ్ అవుతుంది. అండ్ ఇన్ డిజాల్వ్ స్టేట్ ఇట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ప్లాస్మా. Very less amount of oxygen is dissolved in plasma, that is nearly 3%. మన బాడీలోకి వచ్చిన ఆక్సిజన్లో 3% ఓన్లీ. ఇట్ ఈస్ వెరీ నెగ్లిజిబుల్. దట్ మీన్స్ నియర్లీ 0.3%, 0.3 ml in 100 ml. 100 ml ఆక్సిజన్లో 0.3 ml మాత్రం డిజాల్వ్ స్టేట్లో ప్లాస్మాలో ఉన్న వాటర్లో డిజాల్వ్ అయిపోయి డిజాల్వ్ స్టేట్లో వెళ్తుంది టిష్యూస్ దాకా. So it is negligible, but it is very important for the skeletal muscles which undergo continuous contractions. ఏవైతే స్కెల్టల్ మజిల్స్ కొన్ని కంటిన్యూస్గా కంట్రాక్ట్ అవుతూ ఉంటాయో, వెగరస్ మూమెంట్స్ చూపిస్తూ ఉంటాయో, వాటికి ఆక్సిజన్ సప్లై చేయడానికి ఇట్ ఈస్ ద బెటర్ వే. సో ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ కాంబినేషన్ విత్ హిమోగ్లోబిన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హిమోగ్లోబిన్ హ్యావ్ 4 chains. హిమోగ్లోబిన్ అనేది 4 chains ఉంటాయి. ఇలాగ ఆల్ఫా చైన్స్ ఒక 2, అలానే 2 బీటా చైన్స్. ఇది హిమోగ్లోబిన్ స్ట్రక్చర్. హిమోగ్లోబిన్ స్ట్రక్చర్లో 2 ఆల్ఫా చైన్స్, 2 బీటా చైన్స్ ఉంటాయి. అండ్ దేర్ ఆర్ 4 ఐరన్ మాలిక్యూల్స్. సెంటర్లో ఐరన్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇట్ ఈజ్ ఇన్ ఫెర్రస్ ఫామ్. దిస్ ఐరన్ ఈజ్ ప్రజెంట్ in heme part of the hemoglobin is nothing but iron, and the iron is in ferrous form. There are 4 molecules of iron in each hemoglobin, and oxygen bind with the iron molecule. Oxygen దీంతో బైండ్ అవుతుంది. So each hemoglobin can carry 4 molecules of oxygen. Each hemoglobin can carry 4 molecules of oxygen. ఎప్పుడైతే ఆక్సిజన్ ఎక్కువ ఉంటుందో, వెన్ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ మోర్, హిమోగ్లోబిన్ బైండ్స్ విత్ ద ఆక్సిజన్ అండ్ ఫార్మ్ ఆక్సిహిమోగ్లోబిన్, HbO2, 4 molecules. And it is occur at the site of alveolus here, because alveolus have more oxygen. So due to the more partial pressure of oxygen, the oxygen binds with the hemoglobin and it carry towards the tissues. At the site of tissues, the partial pressure of oxygen is less, so it releases oxygen, or it disassociates from the oxygen or hemoglobin. So it is a reversible reaction. Right. ఇక్కడ మీకు కొన్ని ఫ్యాక్టర్స్ చెప్పాలి. సమ్ ఫ్యాక్టర్స్ విచ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ద బైండింగ్ ఆఫ్ ఆక్సిజన్ విత్ ద హిమోగ్లోబిన్. దట్ ఫ్యాక్టర్స్ ఆర్ నథింగ్ బట్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్. ఇఫ్ ద మోర్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ is present, the oxygen binding is more, and
పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉంటే హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో బైండ్ అవుతుంది. ఇఫ్ ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ మోర్ when compared with the partial pressure of oxygen, the hemoglobin automatically release the oxygen. Oxygen is released చేస్తుంది because due to the low partial pressure of oxygen, it releases oxygen. And pH value, less pH ఉంటే, that means in acidic nature, hemoglobin dissociate from the oxygen dissociate from the hemoglobin. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మిర్చి మూవీలో డైలాగ్ ఉంటుంది కదా, నీకు మీ దాకా రావాలంటే నేను హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొచ్చేస్తానని చెప్పేసి, అలా ఆల్వియోలస్ అనేది ఒక హ్యాంగర్ అనుకుంటే, ఆక్సిజన్ ఒక షర్ట్ అనుకుంటే, దట్ హిమోగ్లోబిన్ ఇస్ ప్రభాస్ అనమాట. హిమోగ్లోబిన్ అక్కడ ఉన్న ఆక్సిజన్ అనే షర్ట్ వేసుకుని వచ్చేస్తుంది. హిమోగ్లోబిన్ నార్మల్లీ ఇన్ పర్పులిష్ బ్లూ ఇన్ కలర్. ఇది పర్పులిష్ బ్లూ కలర్లో ఉంటుంది. వెనెవర్ it add with the oxygen, whenever it oxygenate, it converted into bright red. ఆ కలర్ షర్ట్ వేసుకున్న వెంటనే అది బ్రైట్ రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. సో బైండింగ్ ఆఫ్ ఆక్సిజన్ విత్ ద హిమోగ్లోబిన్ ఈజ్ నౌన్ యాజ్ ఆక్సిజనేషన్. వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ నాట్ ఏ ఆక్సిడేషన్. ఇది ఆక్సిడేషన్ కాదు, ఇట్ ఈజ్ ఆక్సిజనేషన్. ఆక్సిడేషన్ అయితే ఏమవుతుంది, ఫెర్రస్ ఆటోమేటిక్గా ఫెర్రిక్ ఆక్సైడ్ గాను, ఈ ఫెర్రస్ ఆక్సైడ్ గాను మారిపోతుంది. దట్ మీన్స్ బైండింగ్ ఆఫ్ ఆక్సిజన్ కన్వర్ట్ ద షేప్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఐరన్. దట్ ప్రాసెస్ ఈజ్ నౌన్ యాజ్ ఆక్సిడేషన్. బట్ హియర్ ద ఐరన్ మాలిక్యూల్ స్టిల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫెర్రస్ ఆఫ్టర్ బైండింగ్ విత్ ద ఆక్సిజన్ ఆల్సో. ఆక్సిజన్తో బైండ్ అయిన తర్వాత కూడా ఐరన్ ఫెర్రస్ రూపంలోనే ఉంది. ఇట్ నెవర్ చేంజ్ ఇట్ స్ట్రక్చర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ అక్కడ యూటిలైజ్ అవ్వట్లేదు, ఆక్సిజన్ అక్కడ ఐరన్ షేప్ మార్చట్లేదు. ఇట్స్ జస్ట్ లైక్ ఏ షర్ట్, వేసుకోవచ్చు తీసేయచ్చు, అవసరమైన చోట తీసేసుకోవచ్చు, అవసరం లేని చోట తీసేసుకోవచ్చు, అవసరమైన చోట వేసుకోవచ్చు. ఒక షర్ట్ లాగా ఇది బైండ్ అవుతుంది కానీ ఐరన్ మాలిక్యూల్లో చేంజ్ తీసుకురావట్లేదు. సో ఇట్ ఈస్ ఆక్సిజనేషన్. చేంజ్ తీసుకొస్తే ఆక్సిడేషన్ అంటాం, అప్పుడు అది యూజ్ఫుల్ అవ్వదు. సో ఇట్ ఈస్ సింపుల్ అటాచ్మెంట్ బిట్వీన్ ద హిమోగ్లోబిన్ అండ్ ఆక్సిజన్. Right, whenever oxygen bind with the purplish blue color hemoglobin, it converted into bright red color oxyhemoglobin, and this reaction is reversible at the site of tissues on the basis of these factors pH, pCO2 and PO2. What is meant by pH? Well, that means you already know about the pH. If the pH is less than 7, it is acidic in nature. If the pH is more than 7, it is alkaline in nature. ఎసిడిక్ నేచర్లో ఇది ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. సో ఆక్సిజన్తో బైండ్ అవ్వాలంటే ఇట్ వాంట్ ఆల్కలైన్ నేచర్ కావాలి. అండ్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది దీన్ని. వెన్ ఎవర్ ద H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మోర్, ఇట్ రిలీజెస్ ఆక్సిజన్. రైట్, అండ్ ద నెక్స్ట్ టెంపరేచర్. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద బైండింగ్ ఆఫ్ ఆక్సిజన్ విత్ ద హిమోగ్లోబిన్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. I'll explain in this class. So oxygen is transported to the different tissues with the help of medium blood, and it is transported in two different positions. One is in dissolved state and second one is a combination with the hemoglobin. In dissolved state, it transported to the tissues. Only 3% of the oxygen transported to the tissues in dissolved state because the solubility of the oxygen is less when compared with the solubility of carbon dioxide. Solubility దీనికి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి డిజాల్వ్ స్టేట్లో చాలా తక్కువ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అండ్ మోర్ ఆక్సిజన్, దట్ మీన్స్ 97% of the oxygen is transported with the help of hemoglobin. Clear? And hemoglobin, oxygen bind with the hemoglobin, and each hemoglobin can bind with 4 molecules of oxygen. Can bind with, it definitely bind with అని చెప్పట్లేదు నేను. Each hemoglobin molecule can bind with 4 molecules of oxygen. Okay, and the reaction is reversible reaction. Whenever the partial pressure of oxygen is more, hemoglobin automatically bind with the oxygen. Whenever the partial pressure of oxygen is less, it releases the oxygen. Okay, you already know the
partial pressure of oxygen and carbon dioxide at different places. వాట్ వీ ఎక్స్ప్లెయిన్ ఇన్ లాస్ట్ క్లాస్, మనం చివరి లాస్ట్గా చెప్పుకున్న క్లాస్లో ఎక్కడెక్కడ వాటి యొక్క పార్షియల్ ప్రెజర్స్ ఎలా ఉంటాయన్నది మీకు ఒక బాక్స్ వేసి చెప్పాను ఇక్కడ. సో ఆ బాక్స్లో ఉన్న దాని ప్రకారం ఎక్కడ ఆక్సిజన్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుందో అక్కడ బైండ్ అవుతుంది, ఎక్కడైతే పార్షియల్ ప్రెషర్ చాలా తక్కువగా ఉంటుందో ఆక్సిజన్ది అక్కడ రిలీజ్ అవుతుంది. సో ఎట్ ద సైట్ ఆఫ్ alveolus partial pressure of oxygen is more, so hemoglobin bind with the oxygen. At the site of tissues partial pressure of oxygen is less, that's why it releases the oxygen. First point. And come to the second point, binding capacity of carbon dioxide, binding capacity to the hemoglobin. Okay, sorry, binding capacity of the hemoglobin is more to the carbon dioxide when compared with the oxygen. Oxygen carbon dioxide రెండు పక్క పక్కనే ఉన్నప్పుడు hemoglobin have more capability to bind with carbon dioxide, not with the oxygen, and it can bind with కార్బన్ మోనాక్సైడ్ అని కంపేర్ విత్ ద కార్బన్ డయాక్సైడ్. అందుకే బయట కార్బన్ మోనాక్సైడ్ లాంటి విషవాయువులు వస్తే చాలా సివియర్గా ఎఫెక్ట్ అవుతాయి మన లంగ్స్, బికాజ్ ఇట్ నెవర్ కన్సిడర్ ద పర్సంటేజ్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్, ఇట్ నెవర్ కన్సిడర్ ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్, it only see the partial pressure of carbon monoxide because carbon monoxide have more affinity to bind with the hemoglobin. Right, come to this topic, hemoglobin. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. pH అంటే H+ ions. H+ ions are more when our blood is filled with carbon dioxide. మన బ్లడ్ కార్బన్ డైఆక్సైడ్తో బైండ్ అయినప్పుడు H+ ions ఎక్కువ అవుతాయి, బికాస్ CO2 is easily soluble, dissolved in our water. Water is nothing but plasma have water. Okay, CO2 dissolved in the water which is present in our plasma and convert into HCO3 minus plus H plus. So when the partial pressure of carbon dioxide is more, it is automatically produces the H plus ions. When the H plus ions are more in our blood, the pH of blood is decreases. Whenever the concentration of H plus ions are more, our blood pH is decreases. That means our blood is converted into acidic nature. Whenever the blood is converted into acidic in nature, hemoglobin lose the capability of binding with the oxygen. Hemoglobin ఎప్పుడైతే మన బాడీలో pH లెవెల్స్ తగ్గిపోతాయో, ఎప్పుడైతే ఎసిడిక్ నేచర్ పెరిగిపోతుందో హిమోగ్లోబిన్ ఈ ఆక్సిజన్ పట్టుకునే క్యాపబిలిటీ కోల్పోతుంది. సో ఇట్ ఆటోమేటికల్లీ లీవ్ ద ఆక్సిజన్ అండ్ దట్ ఆక్సిజన్ లీవ్ ఫ్రమ్ ద హిమోగ్లోబిన్ నుంచి అది బయటకు వచ్చేస్తుంది. అండ్ దట్ ఆక్సిజన్ ఈజ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ గ్రేటర్ సాల్యుబిలిటీ, దానికి అంత గ్రేటర్ సాల్యుబిలిటీ స్కిల్స్ లేవు. సో అది మనకు టిష్యూస్ దాకా రావడానికి టైం పడుతుంది అనమాట. సో ఇది pH. Next, temperature also influence the binding of oxygen with the hemoglobin. How? Whenever the temperature is more, hemoglobin doesn't have capable of binding with the oxygen. Whenever the temperature is less, hemoglobin easily combined with the oxygen. Temperature తక్కువగా ఉన్నప్పుడు హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో బైండ్ అయిపోతుంది. టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు హిమోగ్లోబిన్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సమ్మర్ మన ఫ్రెండ్స్ పక్కన కూర్చొని మనం మీద చేస్తుంటే సమ్మర్లో చిరాగ్గా తీసారంటాం, బికాస్ టెంపరేచర్ ఇస్ మోర్. హిమోగ్లోబిన్ ఆల్సో బిహేవ్ లైక్ అస్. మనం ఎలా బిహేవ్ చేస్తాం, హిమోగ్లోబిన్ కూడా అలా బిహేవ్ చేస్తుంది, ఆక్సిజన్ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువగా ఉందో చిరాగ్గా ఉంటుంది, ఇంకా నన్ను వదిలే అని చెప్పేసి పక్కన ఇలా పెట్టేస్తుంది. టెంపరేచర్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో మీద చేయాల్సిన ఏమనుకోదు. సో temperature is also influence the binding capacity of hemoglobin with the oxygen. So these are the main factors. Okay, and with the help of these factors we can draw a graph. మనం దీంతో ఒక గ్రాఫ్ తీసుకున్నట్లయితే కనుక we can get a sigmoid curve. I'll explain this curve. Okay, and this curve is known as oxyhemoglobin dissociation curve. Oxyhemoglobin dissociation curve, and it is sigmoid in shape. I'll explain how it is in sigmoid in shape. Right, if we plot a graph between the partial pressure of oxygen and percentage of saturation, oxyhemoglobin percentage of saturation, oxyhemoglobin.
ఈ శాచురేషన్ కోసం మీకు చెప్పాలి ఒకసారి. శాచురేషన్ అంటే ఏంటంటే 100% ఆఫ్ శాచురేషన్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హిమోగ్లోబిన్ మాలిక్యూల్ అనుకుందాం. ఈచ్ హిమోగ్లోబిన్ మాలిక్యూల్ హ్యావ్ క్యాపబిలిటీ టు బైండ్ విత్ 4 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ అనేది మీకు చెప్పాను నేను. 4 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్తో బైండ్ అవ్వగలిగే క్యాపబిలిటీ ఉంది అని. బట్ ఈ హిమోగ్లోబిన్ 100% ఆఫ్ శాచురేషన్ జరగదు ఎప్పుడు కూడా. మోర్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్నట్లయితే కనుక, నార్మల్ కండిషన్స్లో ఎక్కువ పార్షియల్ ప్రెజర్ ఉన్నట్లయితే కనుక ఇట్ కెన్ శాచురేట్ అప్ టు 95% ఓన్లీ. 95% మాత్రమే శాచురేట్ అవుతుంది. కంప్లీట్ శాచురేషన్ అనేది జరగదన్నమాట. ఈ శాచురేషన్ అనేది చేంజ్ అవుతుంటుంది. ద శాచురేషన్ దట్ మీన్స్ ఆక్సీ హిమోగ్లోబిన్ ఫార్మేషన్. ఇది నార్మల్ హిమోగ్లోబిన్. వెన్ ఎవర్ ద హిమోగ్లోబిన్ బైండ్ విత్ ద ఆక్సిజన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ఆక్సీ హిమోగ్లోబిన్. ఎంత శాతం అది ఆక్సీ హిమోగ్లోబిన్ కన్వర్ట్ అయింది అంటే ఇది 95%. మ్యాక్సిమం శాచురేషన్ వాల్యూ ఎంత అంటే 95%. సో ఇక్కడ మీకు పర్సంటేజ్ ఆఫ్ శాచురేషన్ వేస్తాను. 10, 20, 30, 40, 50, 60. ఇది 50. ఓకే, గుర్తుపెట్టుకుందాం. ఇది 60. ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత మాట్లాడుకుందాం. 70, 80, 90, 100 లైక్ దట్. 10, 20, 30, 40. ఇది కూడా గుర్తుపెట్టుకుని తర్వాత మాట్లాడుకుందాం. 50, 60, 70, 80, 90, 100. ఇది ఎంఎంహెచ్జీ అనమాట. PO2 అనేది పార్షియల్ ప్రెజర్ని మనం ఎంఎంహెచ్జీతో మెజర్ చేస్తాం. అండ్ ఇట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ సాచురేషన్. ఇది పర్సంటేజ్. సో దిస్ ఈజ్ ద ప్లాట్ అగైనెస్ట్ పార్షియల్ ప్రెజర్ అండ్ ఆక్సిహిమోగ్లోబిన్ సాచురేషన్. రైట్. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 10 ఫ్లాస్క్లు తీసుకుందాం. ఆ 10 ఫ్లాస్క్లోనూ నౌన్ వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ తీసుకుందాం. మనకు తెలిసిన ఒక వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ తీసుకుందాం. ఓకే, మరీ ఎక్కువ అనుకుంటే కనుక ఒక 6 తీసుకుందాం ఫ్లాస్క్లు, 5 కానీ. 1, 2, 3, 4, 5. ఓకే, అన్నింటిలోనూ నౌన్ వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ తీసుకుందాం. తీసుకొని దీనికి పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్, డిఫరెంట్ పార్షియల్ ప్రెజర్స్తో దీనికి ఆక్సిజన్ ఎక్స్పోజ్ చేస్తున్నాం. పార్షియల్ ప్రెజర్ విత్ 10 mmHg, 20 mmHg, ఓకే, 40 mmHg, 80 mmHg అండ్ 100 mmHg. ఇలా డిఫరెంట్ పార్షియల్ ప్రెజర్స్తో ఆక్సిజన్ దీనికి ఎక్స్పోజ్ చేస్తాం. ఎక్స్పోజ్ చేస్తే ఇందులో ఉన్న హిమోగ్లోబిన్ 50% సాచురేట్ అయ్యింది. 50% ఆఫ్ ద హిమోగ్లోబిన్ బైండ్ విత్ ద, దట్ మీన్స్ అంటే ఒక్కొక్క హిమోగ్లోబిన్ 2 ఆక్సిజన్ మాలిక్యూల్స్తో బైండ్ అవ్వడం కానీ, ఉన్న 100 మాలిక్యూల్స్లో 50% హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్ బైండ్ అవ్వడం కానీ, సాచురేషన్ ఓన్లీ 50% జరిగింది అట్ ద 40 mmHg. 20 mmHgలో ఆక్సిహిమోగ్లోబిన్ ఫామ్ అవ్వలేదు. ఇక్కడ కూడా ఆక్సిహిమోగ్లోబిన్ సరిగ్గా ఫామ్ అవ్వలేదు. దట్ మీన్స్ హిమోగ్లోబిన్ ట్రై టు రిలీజ్ ద ఆక్సిజన్. ఆక్సిజన్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. అంత స్పీడ్గా ఇక్కడ ఫామ్ అవ్వట్లేదు. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఫామ్ అయినా 20%తో ఆర్ ఇక్కడ అంత 15%తో ఫామ్ అయింది. ఇక్కడ 5% సాచురేషన్ జరిగింది అనుకుందాం. 80 mmHg దగ్గరికి వచ్చేటప్పటికి ఇది 95% సాచురేషన్ జరిగింది. 100 mmHgలో కూడా 95% సాచురేట్ అవుతుంది. బికాస్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది కంప్లీట్ 100% సాచురేషన్ జరగదు. హిమోగ్లోబిన్ బైండ్ విత్ ద ఆక్సిజన్ అట్ ద హయ్యర్ లెవెల్ ఈజ్ 95% ఆఫ్ సాచురేషన్. 95%. 80 ఉన్నా 100 ఉన్నా కూడా 95% సాచురేషన్ జరుగుతుంది. ఓకే, ఇది మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన ఒక చిన్న కాన్సెప్ట్. నౌ వీ విల్ ప్లాట్ ఎ గ్రాఫ్ అగైనెస్ట్ ఆక్సిహిమోగ్లోబిన్ టు ద PO2. ఇలా గ్రాఫ్ వేస్తే అట్ ద 40 mmHg ఏమవుతుంది? 50%. గుర్తుపెట్టుకోమని అందుకనమాట. 50% సాచురేషన్ జరిగింది అట్ ద 40 mm పార్షియల్ ప్రెషర్. 40 mm పార్షియల్ ప్రెషర్ దగ్గర చూసినట్లయితే ఎంత జరిగింది? 50% ఆఫ్ ఆక్సిజన్ అనే ఆక్సిహిమోగ్లోబిన్ ఫామ్ అయిందనమాట సాచురేషన్. ఇది సిగ్మాయిడ్గా ఉంది. అంటే ఇది 90 అనుకుంటే కనుక ఇంకొంచెం పైకి వేయచ్చు కదా, ఇలా మారుతుంది. అంటే ఇట్ ఈస్ ఎస్ షేప్డ్ కర్వ్. ఇది ఆల్సో నోన్ యాజ్ సిగ్మాయిడ్ కర్వ్. అండ్ ఇట్ ఈస్ ఆక్సిహిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్. ఎందుకంటే ఏ కండిషన్స్లో ఇది డిసోసియేట్ అవుతుంది అన్నది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. రైట్. 90%, 95% అనేది సాచురేషన్. ఇంకా దీన్ని క్రాస్ చేసి 100 లెవెల్కి వెళ్ళదు. ఈ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఇంక్రీజ్ అవుతున్నా
ఇది 95% దగ్గర మెయింటైన్ అవుతుంది, కానీ దానికన్నా హైట్కి వెళ్ళదన్నమాట. సో ఇట్ ఈస్ ఎ సిగ్మాయిడ్ షేప్ కర్వ్ ఫస్ట్ థింగ్. అండ్ ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన కొన్ని కాన్సెప్ట్స్ ఏంటి అంటే, ఇట్ మూవ్స్ డౌన్ వెన్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ లెస్. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ తగ్గిపోతుంది అనుకుందాం. తగ్గిపోతుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అయితే కింద తగ్గిపోతూ ఉంటుంది అనమాట, సాచురేషన్ పర్సంటేజ్ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఇట్ మూవ్స్ అప్ లైక్ దిస్ వెన్ ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ మోర్. అంటే బైండింగ్ కెపాసిటీ పెరుగుతున్నప్పుడు ఇది ఇలా పైకి వెళ్తూ ఉంటుంది. సో ఇది రైట్కి మూవ్ అవుతుందా, లెఫ్ట్కి మూవ్ అవుతుందా? బ్లూ కలర్ రైట్కి వేస్తాను, డిసోసియేషన్ మీకు నేను బ్లూ కలర్తో వేస్తున్నాను. అలానే మై ఫేవరెట్ కలర్ బ్లాక్తో లెఫ్ట్ వేస్తాను. ఈ కర్వ్ లెఫ్ట్కి మూవ్ అవుతుందా, రైట్కి మూవ్ అవుతుందా అన్న దాన్ని బట్టి హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో బైండ్ అవుతుందా, ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందా అన్నది చెప్తాను. అండ్ ఎట్ ద సైట్ ఆఫ్ ద ఆల్వియోలస్ ఎలా మూవ్ అవుతుంది, ఎట్ ద సైట్ ఆఫ్ ద టిష్యూస్ ఎలా మూవ్ అవుతుంది. అండ్ దెర్ ఈజ్ ఎ బోర్ ఎఫెక్ట్, ఇట్ ఈస్ ఆల్సో ఐ ఎక్స్ప్లెయిన్. రైట్, ఏమేమి ఎఫెక్ట్ చేస్తాయని చెప్పాను. సమ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద బైండింగ్ కెపాసిటీ ఆఫ్ హిమోగ్లోబిన్ టు ద ఆక్సిజన్. ఆక్సిజన్తో బైండ్ అయ్యే కెపాసిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయని చెప్పాను. అవి ఏంటవి? టెంపరేచర్, pH, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ CO2. ఇక్కడ కూడా అవే వేద్దాం సేమ్, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ CO2, pH అండ్ టెంపరేచర్. రైట్, ఇక మీరే దీన్ని ఈజీగా గెస్ చేయొచ్చు వాట్ విల్ హ్యాపెన్ అనేది. ఇది ఎప్పుడు ఆక్సిజన్ బయటకు రిలీజ్ చేస్తుంది? వెన్ ద ఆక్సిహిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ రిలీజ్ ద వెన్ ద oxyhemoglobin release the oxygen. When in which conditions oxyhemoglobin release the oxygen and the oxyhemoglobin dissociation curve moves rightward. ఎప్పుడు మూవ్ అవుతుంది? ఎప్పుడు మూవ్ అవుతుందంటే when partial pressure of CO2 is more. ఎక్కువ పార్షియల్ ప్రెజర్ ఉంటే CO2కి ఇట్ ఈస్ రిలీజ్ ఆక్సిజన్ ఆటోమేటికల్లీ ఇట్ మూవ్స్ రైట్వర్డ్స్. ఎప్పుడైతే CO2 ఎక్కువ ఉందో pH డిక్రీజెస్, H+ ఇంక్రీజ్ అవుతుంది CO2 ఎక్కువైతే. వెన్ ఎవర్ H+ ఇంక్రీజెస్ pH డిక్రీజెస్. సో ఎసిడిక్ నేచర్లో ఇట్ మూవ్స్ రైట్వర్డ్స్. అండ్ డ్యూరింగ్ మోర్ టెంపరేచర్ ఇట్ రిలీజెస్ ఆక్సిజన్ చేతి అని చెప్తుంది, నా మీద చేయకు చిరాగా ఉందని చెప్తుంది టెంపరేచర్ ఎక్కువ ఉంటే. సో డ్యూరింగ్ మోర్ టెంపరేచర్, డ్యూరింగ్ మోర్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, డ్యూరింగ్ లెస్ pH, ద ఆక్సిహిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ మూవ్ రైట్వర్డ్స్ like this. నెక్స్ట్ ఆపోజిట్ కండిషన్. ఎలాంటి కండిషన్స్లో ఇది మోర్ సాచురేషన్ ఉంటుంది, ఎలాంటి కండిషన్స్లో దీని స్పీడ్గా ఆక్సిజన్తో బైండ్ అవుతుంది? when partial pressure of carbon dioxide is less. Whenever the partial pressure of carbon dioxide is less, more H+ ions, that means less H+ ions are present in blood, so pH increases. Alkaline nature is the very good atmosphere for binding of oxygen with the hemoglobin. And then next, whenever the temperature is less. So these are the factors which influence the binding of oxygen with the hemoglobin. So it is known as oxyhemoglobin dissociation curve, which helps in the binding capacity of hemoglobin under different circumstances, under different factors. Next, Bohr effect. In 1904, Christian Bohr explained about the dissociation of hemoglobin with oxygen. That means that effect is known as Bohr effect. Bohr ఏం చెప్పాడంటే, ఇదేం బోర్ కొట్టదు, కార్బన్ డైఆక్సైడ్ పార్షియల్ ప్రెజర్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో, వెన్ ఎవర్ ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ మోర్, దట్ మోర్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ఫ్లుయెన్స్ ద హిమోగ్లోబిన్ టు రిలీజ్ ఆక్సిజన్ రిలీజ్ చేయడం కోసం హిమోగ్లోబిన్ స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ CO2 ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్గా హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ పార్షియల్ ప్రెజర్ తక్కువైపోతుందో అక్కడ ఆక్సిజన్ అది రిలీజ్ చేస్తుంది. మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నది ఏంటి? హిమోగ్లోబిన్ బైండ్ విత్ ద ఆక్సిజన్ వెన్ ఎవర్ ద ఆక్సిజన్ పార్షియల్ ప్రెజర్ ఈజ్ మోర్.
అని చెప్పాం. వెన్ ఎవర్ ద ఆక్సిజన్ పార్షియల్ ప్రెషర్ ఈజ్ లెస్ ఇట్ రిలీజెస్ ద ఆక్సిజన్ అని చెప్పాం, రైట్. ఇక్కడ బోర్ ఏం చెప్తున్నాడంటే ద ఇంక్రీజ్డ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ స్టిమ్యులేట్స్ ద హిమోగ్లోబిన్ టు రిలీజ్ ఆక్సిజన్. నేను వచ్చేసాను నువ్వు ఇక్కడ వదిలే అని చెప్తుంది అనమాట PCO2. దాన్ని బోర్ ఎఫెక్ట్ అంటున్నాం. ఇది ఎలాంటి కండిషన్స్లో జరుగుతుందంటే ఎట్ ద సైట్ ఆఫ్ టిష్యూస్ దగ్గర పార్షియల్ ప్రెషర్ ఆఫ్ CO2 ఈజ్ మోర్. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ CO2 ఎక్కువ ఉంటుంది కాబట్టి దిస్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ CO2 డ్రైవ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఇన్ టు ద బ్లడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ని బ్లడ్లోకి డ్రైవ్ చేస్తుంది. ఎప్పుడైతే బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ పార్షియల్ ప్రెషర్ ఎక్కువైపోతుందో ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఏముంది, ఇక్కడ హిమోగ్లోబిన్తో పాటు ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ దాని అంతటా బయటకు వచ్చేస్తుంది. హిమోగ్లోబిన్ ఆక్సిజన్ బయటకు తోసేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ వచ్చి నాకు నువ్వు అక్కర్లేదని చెప్పేసి. సో బోర్ దీని ఒక్కదానికి చెప్పాడు. అండ్ ద రిమైనింగ్ సైంటిస్టులు అందరూ కూడా మిగతావి టెంపరేచరు pH కూడా దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పేసి. అంటే ఏదైతే హిమోగ్లోబిన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆక్సిజన్ రిలీజ్ చేసేలా చేస్తుందో అవన్నీ కూడా బోర్ ఎఫెక్ట్ చూపిస్తున్నాయని అర్థం అనమాట. టిష్యూ దగ్గర టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే కంట్రాక్షన్స్ అయి రిలీజ్ అవుతుంది కాబట్టి. సో టెంపరేచర్ ఇన్ఫ్లుయెన్సెస్ ద హిమోగ్లోబిన్ టు రిలీజ్ ఆక్సిజన్. అండ్ pH లెవెల్స్ అనేవి ఏమవుతాయంటే తగ్గిపోతాయి. బికాజ్ అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది, H+ అయాన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. pH తగ్గిపోయి ఎసిడిక్ నేచర్లో ఉంటుంది టిష్యూ దగ్గర. సో దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద హిమోగ్లోబిన్ టు రిలీజ్ ఆక్సిజన్. సో ఇక్కడ బైండ్ అవుతుంది ఆక్సిజన్, ఎందుకంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ మోర్ అండ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ లెస్ అండ్ లెస్ టెంపరేచర్ అండ్ మోర్ pH. ఇక్కడ ఆక్సిజన్ ఎందుకు రిలీజ్ చేస్తుంది అంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ లెస్ అండ్ ద మెయిన్ రీజన్ ఈజ్ partial pressure of carbon dioxide is more and pH is less and temperature is more. So due to the Bohr effect, hemoglobin release the oxygen at the site of tissues and that oxygen enter into the tissue space and then enter into the tissues and converted into and that uses as a oxidation and glucose molecule converted into a ATP. So binding with the hemoglobin, oxygen binding with the hemoglobin is not a oxidation, it is a oxygenation. Okay.